హలో అండి. ఈరోజు వీడియోలో హ్యూమిడిఫైయర్‌ని అన్బాక్సింగ్ చేస్తూ దాని బెనిఫిట్స్ అండ్ యూసేజెస్ గురించి చెప్పబోతున్నాను. సో, ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్యూర్ 2 ప్యాక్ హ్యూమిడిఫైయర్స్ అయితే నేను కాస్కోలో పర్చేస్ చేశాను. దీని ప్రైస్ చూసినట్లయితే 2 ప్యాక్ వచ్చేసి నాకైతే $60 పడిందండి. విడిగా వేరే షాప్స్‌లో చూస్తే ఒక్క ప్యాక్ సింగిల్ హ్యూమిడిఫైయర్ వచ్చేసి $50 అండ్ అబోవ్ కూడా ఉంది. సో, ఇది బెస్ట్ బై అని నాకనిపించింది. అలాగే ఇది చాలా యూజ్‌ఫుల్ అండి వాడటానికి కూడా. అందుకని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. ఇందులో ఇచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా ఎలా వాడాలి, ఏమేమి ఇచ్చారో కూడా చూడండి. ఇంకా ఇది టాప్ ట్యాంక్ ఫిల్లర్ అండి. అన్ని హ్యూమిడిఫైయర్స్ కూడా యూజువల్‌గా మనం రివర్స్ చేసి అందులో వాటర్ ఫిల్ చేసి తర్వాత ఇలా టాప్‌కి పైన పెట్టేసి మనం యూజ్ చేస్తాము. కానీ ఈ డిజైన్ అయితే చాలా బావుందండి. చాలా కన్వీనియంట్‌గా కూడా ఉంది. ఈ హ్యూమిడిఫైయర్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి. సో, ఇక్కడ ఈ స్టిక్కర్ ఉంది కదా! అది తీసేసి మనం వాడుకోవాలండి. అక్కడ లాక్ ఉంది. దాని మీద అంతవరకు వస్తే కనుక వాటరు ఇంకా అప్పుడు ఆ ఫిల్టర్ అయిన వాటర్‌ని పడేసేసి మళ్ళీ మనం వాటర్ రీఫిల్ చేసుకోవాలి. మాక్సిమం అక్కడి వరకు రావాలి అని కూడా ఉంటుంది. అలాగే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనకి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో, మినిమమ్ 2-3 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఏమన్నా డ్యామేజ్ ఉన్న వాళ్ళు మనకేదైనా అసిస్ట్ చేయడానికి అంతా కూడా చాలా హెల్ప్ చేస్తారు. సో, ఇది ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉంటుందండి. 2 హ్యూమిడిఫైయర్స్ విత్ 2 డీకాల్సిఫికేషన్ ఫిల్టర్స్ అలాగే సెంట్ ప్యాడ్స్ ఇస్తారు. ఇంకా ఈ బుక్‌లెట్‌లో అయితే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేయాల్సిన నంబరు, అలాగే ఎలా వాడాలి, ఈ ట్యాంక్‌ని ఎలా రీఫిల్ చేయాలి, ఈ ఫిల్టర్స్ ఎలా పెట్టాలి, మనం ఎప్పుడు ఎలా ఇది క్లీన్ చేసుకోవాలి, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా బాగా ఇస్తారండి. అసలు ఈ హ్యూమిడిఫైయర్ ఎందుకు వాడాలి అంటే, డ్రై ఎయిర్ వలన మనకి సోర్ థ్రోట్ అండ్ అలాగే నాసల్ కంజెషన్స్ అవన్నీ కూడా వస్తాయి కదండీ! కొంతమందికి డ్రై ఎయిర్ వలన ముక్కులో నుంచి బ్లడ్ రావటము, ఇంకా స్కిన్ అంతా పొడిబారిపోవటం ఉంటుంది. వీటన్నిటికి కూడా ఇదొక మంచి సొల్యూషన్. స్కిన్‌ని చాలా మాయిస్ట్‌గా ఉంచుతుంది. డ్రై ఎయిర్ రిలీఫ్ అయితే వస్తుంది. ఇంకా ఇది టాప్ ట్యాంక్ ఫిల్లర్ అంటే పైన మూత తీసి ఈ లోపల వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇది 3 లీటర్స్ కెపాసిటీ అండి. మనం వాడే మాయిస్ట్ ఇంటెన్సిటీని బట్టి ఈ వాటర్ కూడా ఇన్ని రోజులు వస్తాయని కూడా డిపెండ్ అవుతుంది. మాకైతే నేను లోలో పెడతాను కాబట్టి మినిమమ్ 5 డేస్ అయితే వస్తుందండి. ఎవ్రీ 5 డేస్‌కి వాటర్ రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనం పెట్టుకునే మిస్ట్ కెపాసిటీని బట్టి కూడా ఈ వాటర్ రీఫిల్లింగ్ అనేది వేరీ అవుతుంది. ఇవి సెంట్ ప్యాడ్స్. ఈ సెంట్ ప్యాడ్స్ వాళ్ళే ఇచ్చారండి. ఇందులో మనము ఈ కింద ఉన్న బాక్స్‌లో ఓపెన్ చేసి ఈ సెంట్ ప్యాడ్ పెట్టి మనకి ఇష్టమైన ఫ్లేవర్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ కూడా కొన్ని డ్రాప్స్ వేసుకొని పెడితే హ్యూమిడిఫైయర్ ఆన్ చేసినప్పుడు ఈ అరోమాతో అయితే మనకి రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇది డీకాల్సిఫికేషన్ ఫిల్టరు. లోపల ఈ టాప్ తీసేసి పక్కన ఈ ఫిల్టర్ అయితే పెట్టుకోవాలండి. ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే వాటర్‌లో ఉన్న సెడిమెంట్స్‌ని, హార్డ్ పార్టికల్స్‌ని అవన్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ ఫిల్టర్ పెట్టేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న పార్ట్ పెట్టేస్తే అది మనకి ఇండికేషన్ అనమాట. మాక్సిమం అక్కడి వరకే వాటర్ రీఫిల్ చేయాలి అని. ఇది 3 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అండి. ఇది వాడటం కూడా చాలా ఈజీ అండి. చాలా సింపుల్ అండ్ బెస్ట్‌గా అనిపించింది నాకైతే. మేము పాత హ్యూమిడిఫైయర్స్ వాడి దానికి దీనికి కంపేర్ చేసి ఇది చాలా ఈజీ అండ్ యూజ్‌ఫుల్ అన్న ప్రోడక్ట్ కాబట్టి నేనిక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో, ఈ విధంగా వాటర్ రీఫిల్ చేసేసి మనకి ఇందులో బటన్స్ అన్నీ ప్రెస్ చేసి ఆపరేట్ చేసుకోవటమేనండి. ఇంకా ఈ హ్యూమిడిఫైయర్‌లో ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుంది. అంటే రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్‌లో డ్రై ఎయిర్ ఎప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. అన్ని మోడ్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి. మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇది ఒక 500 స్క్వేర్ ఫీట్ వరకు కవర్ చేస్తుందండి. అంత స్పేస్ వరకు డ్రై ఎయిర్ రిలీఫ్‌నైతే ఇస్తుంది. ఈ మిస్ట్ లెవెల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.